ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లోని ఆయిషా గేమ్ ఓడిపోవడంతో మామూలు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసిందని చెప్పాలి. ఒక గేమ్ ఓడిపోతే ఇంతలా ఓవర్ యాక్టింగ్ చెయ్యాలా అంటూ లైవ్‌లో చూసిన వాళ్ళకి అనిపించక మానదు అని చెప్పాలి. ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో 6వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్‌లో భాగంగా ఆయిషా, మాధురి వీళ్ళిద్దరూ కూడా ఓడిపోయారు. దీనితో ఆయిషా కింద పడి మరీ ఏడ్చేసి అనవసరంగా నా చేతులారా నేను చేసుకున్నా అంటూ రచ్చరచ్చ చేసిందని చెప్పాలి. హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ కంటెస్టెంట్స్ కూడా ఆయిషా ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని చెప్పినప్పటికీ ఆయిషా ఏడుపు అయితే ఎక్కడ మానలేదు అని చెప్పాలి. ఇందులో భాగంగా ఒకానొక టైంలో తనుజ ఒక గేమ్ పోయినందుకు ఇంతలా ఏడవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ గేమ్‌లో నీ సత్తా చూపించు ఆయిషా. నువ్వు ఇంతలా ఏడుస్తుంటే మాకు ఏదోలా ఉంది అంటూ ధైర్యం చెప్తూ వాటర్ పట్టింది తనుజ. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే నామినేషన్‌లో ఎన్నో మాటలు అంది. నువ్వు ఇక్కడ శిల్పతి గేమ్ ఆడుతున్నావు అని ఇద్దరిని అడ్డం పెట్టుకొని టాప్ 5లోకి పోవాలనుకుంటున్నావని. కానీ ఇక్కడ లైవ్‌లో ఆయిషా పెర్ఫార్మెన్స్ చూస్తే అలాగే ఉంది. ఎందుకంటే ఆయిషా ఒక గేమ్ ఓడిపోయినందుకు ఎక్కి ఎక్కి ఏడుస్తుందని చెప్పాలి. అది చూసిన జనాలు అయ్యో పాపం అని అనుకొని తనకు ఓట్లు వేస్తారని శిల్పతి ట్రై చేసిందని చెప్పాలి.